నేటి తెలంగాణ పరిస్థితి పేదల్ని బలి తీసుకునే ప్రభుత్వంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఏంటి ఆ పేదలపైన జరుగుతున్నటువంటి కారణం ఏంటి? ఆ పేదల్ని నిర్లక్ష్యం ఏం చేస్తూ ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మరి సాధించుకొని ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణ గడ్డ మీద వేధింపులకు గురవుతూ చావుల దాకా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని ధర్మ సమాజ్ పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, గౌరవ డాక్టర్ విశారదన్ గారి నాయకత్వంలో మేము ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ప్రశ్నే కాదు, పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం ద్వారా సాధించుకున్న బహుజన కులాల ఆకాంక్షలు నెరవేరుస్తా అని చెప్పి గత గవర్నమెంటు బంగారు తెలంగాణ అని చెప్పి మభ్యపెట్టి తెలంగాణను సాధించుకున్న వ్యవహారం అంతా ఈ రాష్ట్ర ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. పేదల పక్షపాతిగా మేమున్నాము, పేదల కోసమే మా పాలన అని చెప్పిన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పేదల్లో బలైపోతున్నటువంటి సందర్భం కూడా నేడు కోడై కూస్తున్నది తెలంగాణే కాదు భారతదేశం అంతటా. ఏంటి ఆ సంఘటన అంటే కార్మికుల కోరికలు, గొంతమ్మ కోరికలు ఆర్టీసీ కార్మికులకు కావండి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు, బుద్ధిన్న జీవులు. కార్మికులు నిరంతరము తెలంగాణ గడ్డలో ఉన్న 33 జిల్లాల ప్రజల్ని ఇటు అటు ట్రాన్స్ఫర్ చేస్తూ ట్రాన్స్పోర్ట్గా మారినటువంటి ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఆర్టీసీ కార్మికుల వ్యవస్థ. అంటే అన్ని ఇంజనీరింగ్ల కంటే కార్మికుల ఇంజనీరింగే చాలా గొప్పది. ఇది సోషల్ నేపథ్యం కలిగినటువంటి ఒక పెద్ద ప్రయోగము. ఆ రథచక్రాలని జాగ్రత్తగా చూసుకొని ఆ వెహికల్స్లలో, వాహనాలలో ఇటు జనాలను అటు జనాలను ఇటు ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలందరినీ క్షేమంగా చేరవేసే ఒక ఇంజనీరింగ్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనో, దుర్బుద్ధితోటి ఆ వ్యవస్థ లేకుండా చేయాలనో గత గవర్నమెంట్లో 27 రోజుల సంఘటన, 27 రోజులు ఒక దీక్ష జరిగిన ఘోరంగా ఆర్టీసీ కార్మికులు నాడు చంపుకున్నాం. నేడు కూడా పేదల పక్షపాతిగా అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఈ పేదల పట్ల ఏమాత్రం ఒక మంచి విధానంతో వాళ్ళ కోరికల్ని తీర్చే విధానంలోకి రాకుండా 14 రోజుల క్రితం ఈ ఆర్టీసీ కార్మికుల 32 కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల రూపంలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నిర్లక్ష్యానికి ఈరోజు ఆ పేద కుటుంబంలో ఒక శంకర్ గౌడ్ అనే మనిషిగా ఉన్నాడు, ఈరోజు శవంగా మారిండు. అంటే మొన్న మనిషిగా కనబడ్డాడు. మా కోరికలు తీర్చండి అయ్యా, గవర్నమెంట్ మీరు మాకు చెప్పారు, ఎన్నికల హామీలో ఇచ్చారు, ఎన్నికల హామీలో ఇచ్చిన 420 హామీలలో ఒక హామీగా ఉన్నది ఇది. మాకు పిఆర్సీ పెంచండి, పర్మనెంట్ డ్రైవర్లని రిక్రూట్ చేసుకోండి, మాకు డ్యూటీలు సక్రమంగా ఇవ్వండి, మాకు రావాల్సిన అలయన్సెస్ కరెక్ట్గా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు జేఏసీగా మారి ఆర్టీసీ కార్మికులంతా రోడెక్కి కూస్తుంటే వాళ్ళ బాధలు కన్నీళ్ళు చెప్పుకుంటుంటే నిర్లక్ష్యం వహించినందుకు ఈరోజు నిండు ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న తెలంగాణ గడ్డగా చూడాల్సిన పరిస్థితి. ఇంత గొప్ప వ్యవస్థని తీర్చిదిద్దుతా అని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పిన ఈ గవర్నమెంటు మరి వీళ్ళ మీద ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? ఎందుకు అంత పక్షపాతి, పేదల పక్షపాతి అన్న ఈ గవర్నమెంటు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఉంటుంది అనేది మేము ఈ ఉద్యమం ద్వారా అడగదలుచుకున్నాం. అంటే పేదలంటే మీకు పట్టరా? మిగతా సంఘటనలు అన్నీ చూసుకుంటే కుమ్మర్లో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ జరిగింది, వెలుగుమట్లో ఒక ట్రీట్మెంట్ జరిగింది, గతంలో కోలాలలో కర్ల రాజేష్ మీద ఒక ట్రీట్మెంట్ జరిగింది. అంటే పేదల్ని మీరు టార్గెట్ చేసి చంపుతూ పోతున్నట్టుగా మాకు కనబడుతుంది. కాబట్టి పేదల తరపున మాట్లాడడానికి ఉద్యమాలు లేవనుకుంటారు కదా మీరు. కాబట్టి ఈరోజు ఈ పేదల తరపున అక్కడ పోయి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని అంతిమయాత్రలో పాల్గొందాం అనుకున్న మా నాయకుని గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ముందస్తు అరెస్టు చేసి మీరు నిర్బంధించినటువంటి వైఖరి చూస్తే మీరు పేదల్ని రోడెక్కకుండా వాళ్ళకున్నటువంటి వాక్ స్వతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని కాలరాస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యానికే వ్యతిరేకంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ అనేది మేము తీర్మానిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆర్టీసీ కార్మికుల కోరికలు మీరు తీర్చకపోతే, ఈ ప్రజల్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ఉద్యమంగా మారి మీ మెడకు చుట్టుకుంటుంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మేల్కొని ఆ కంపెన్సేషన్లో శంకర్ గౌడ్ యొక్క కుటుంబం, ఆ కుటుంబ పెద్ద, ఆయన కుటుంబాన్ని నడిపే ఒక పెద్ద, ఆయన మరణించిండు, ఆయన కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఎక్స్గ్రేషియా రూపంలో తప్పకుండా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇమీడియట్లీ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి. చనిపోయిన తర్వాత ఆలోచించడము ఏమైన చర్య అండి. ముందస్తుగానే మీరు వాళ్ళ కోరికలు తీర్చడానికి గవర్నమెంట్ వాళ్ళ ప్రజా సంఘాలని, వాళ్ళ యొక్క కార్మిక యూనియన్ సంఘాలని పిలుచుకొని మీరు మాట్లాడినట్టయితే ఆ ప్రాణం పోకుంటుండే. మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల అది పెద్దగా చేరి భావోద్వేగాలతో బతికే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలలో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి.
సాధించుకోవాలంటే చావాలేమో అన్నంత గత చరిత్ర తెలంగాణ ఉద్యమం 1200 మందిని చంపుకున్నాం కదా. ఒక్క మనిషిని కూడా చంపుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో కన్న బిడ్డల్లాగా చూస్తామని మాట ఇచ్చారు కదా మీరందరూ. కాబట్టి ఇప్పటికైనా మీరు పేదల తరఫున కొంచెం మనసుతో చూడండి, కక్షతో చూడకండి. అక్కడక్కడ భూములు లాక్కుంటా ఉన్నారు ఏ పేదోళ్ళై. మరి ఆర్టీసీ కార్మికుల మీద ఇంత ద్వంద్వ వైఖరిగా ఎందుకున్నారు? మీరిచ్చినటువంటి హామీలలోనే ఏదైతే వాళ్ళు మీరిచ్చిన హామీలే అడిగిరు తప్ప గొంతమ్మ కోరికలు అడగలేదు. 4 బెడ్రూమ్ల ఇల్లు కట్టేయమని అడగలేదు. మాకు సౌకర్యవంత జీవితం ఏమని అడగలేదు. ఏదైతే గతంలో నుంచి ఆ కార్మిక యూనియన్ మాట్లాడుతుందో ఆ యూనియన్లో చెప్పబడ్డ అంశాలే మాకు ఈ కోరికలు తీర్చండి, మాకు అనాదిగా ఉన్నటువంటి కోరికలు. బంగారు తెలంగాణ ఒకరు మోసం చేసి ప్రజాపాలన పేదల పాలన ఈ గవర్నమెంట్ అంటేనే పేదల కోసం ఉందని మీరంటిరి, మీరు మోసం చేస్తున్నారు అని చెప్పి మీకు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంతో ఉన్నారు అని చెప్పి నా ప్రాణం పోతేనన్న ఆ కార్మికులకు ఆ ఆర్టీసీ కార్మికులకు రక్షణ దొరుకుతుందేమో అని ఆ శంకర్ గౌడ్ గారు పాపం నిప్పంటించుకొని మళ్ళీ తెలంగాణలో ఒంటి మీద కిరసనాయిలు పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చే దుస్థితికి తీసుకొస్తున్నారంటే ఇది ప్రభుత్వ పాలన పేదల పాలన కాదు, ఇది పేదల వ్యతిరేక పాలన అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా నిరంతరం పేద ప్రజల కోసం నిత్యం పనిచేసే నిస్వార్థపు నాయకుడు గౌరవ విశారవణి గారిని మీరు ఉదయాన్నే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ పోయి సంఘీభావం తెలిపొద్దా? అక్కడ పోయి ఆ ప్రజల తరపున మాట్లాడొద్దా? ఆ కార్మికుల కష్టాల గురించి మాట్లాడొద్దా? అంటే స్వేచ్ఛను మీరు ఎట్లా హరిస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నదని గవర్నమెంట్ అంటే ఒక పక్క, ప్రజల తరపున మాట్లాడే నాయకుల గొంతు నొక్కేసి ఇప్పటి వరకు మీరు రిమాండ్లో పెట్టారు, ఇంతవరకు వాళ్ళని విడుదల చేయలేదు. కాబట్టి మేము నల్గొండ జిల్లా ఉద్యమంగా పార్టీ తరపున జేఏసీ తరపున మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విశారవణి గారిని విడుదల చేసి గౌరవ డీజీపీ గారు మీరే చొరవ తీసుకొని దాన్ని విడుదల చేసి ఆ డిపో దగ్గర జరిగినటువంటి మరణాన్ని ఆ వరంగల్ జిల్లాలో ఆ పట్టణంలో నర్సంపేట కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన వ్యవహారానికి ఆ అంతిమ యాత్రలో మా గౌరవ విశారవణి గారిని పాల్గొనేలాగా మీరే నిర్బంధించారు. కాబట్టి మీరే వాహనం పెట్టి అక్కడికి తీసుకుపోయి అంతిమ యాత్రలో పాల్గొనేలాగా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించే కొంతమంది నాయకులు బయలుదేరి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం ప్రజలందరికీ రక్షణగా ఉండాలని ప్రజా ఉద్యమాలు చేస్తుంటే ఆ ప్రజా ఉద్యమాల నాయకుల్ని గొంతు నొక్కాలనుకుంటే అది మరింత బలోపేతమై మీ మెడకు చుట్టుకుంటుందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం. తక్షణమే మీరు కళ్ళు తెరిచి మా నాయకుడిని విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో భవిష్యత్తులో ఆర్టీసీ కార్మిక యాజమాన్యాన్ని ఆర్టీసీ కార్మికుల యొక్క ఐక్యకార్యాణ సమితి ఏదైతే కార్యాచరణ తీసుకుంటుందో ఆ కార్యాచరణలో మేమంతా పాల్గొని భవిష్యత్తు కార్యోన్ముఖులమై ఆ కార్యాచరణలో పాల్గొంటామని పిలుపునిస్తా ఉన్నాం. ఈ నల్గొండ జిల్లా తరఫున ఆర్టీసీ కార్మికులు చేసే ప్రతి దగ్గర ఆ సమ్మెలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము మద్దతు ఇస్తూ ప్రయాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న రాహుల్ గాంధీ మీకు ఆదర్శం అయితే ఆ రాహుల్ గాంధీ మాటలు రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరుచుకొని పేదల తరపున వాళ్ళ కోరికలు తీర్చాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము. దీని తర్వాత ఇప్పుడు మేము నిరసన కార్యక్రమం తీసుకోబోతున్నాం. పోలీసు యంత్రాంగం కూడా నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం డిఎస్పీ గారు గౌరవ పోలీసు వ్యవస్థ మాకు సహకరించాలి. మా నిరసన చేసే ప్రొటెస్ట్ చేసే ఆ హక్కుని మీరు కాలరాయొద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే విశారవణి గారిని విడుదల చేయాలి బేషరతుగా విశారవణి గారిని